ఏంది నా భయం వచ్చాను చూడనా ఏంది నా భయం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ఒక మారుమూల గ్రామంలో రాక్షస జాతి నివసించేది. ఒక కొండపైన ఆ రాక్షస జాతిని అంతం చేయనీకి ఊరిలో పెద్దమ్మ తల్లి వెలిసింది. ఆ రాక్షస జాతిని అంతం చేసిందని ఊరి ప్రజల నమ్మకం. ఈ పెద్దమ్మ తల్లి చాలా మహిమగలదని ఆ పెద్దమ్మ తల్లి దగ్గర ఈ కాలంలో కొంతమంది క్షుద్ర పూజలు చేసి పెద్దమ్మ తల్లి దగ్గర శక్తులను పొందాలనే ప్రయోగాలు చేస్తున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ, అనదర్ ఎక్స్ప్లోరింగ్ విత్ ప్రతాప్ అన్న. ఒక ఊరిలో క్షుద్ర పూజలు జరుగుతున్నాయంటే నేను, ప్రతాప్ అన్న, ఖలీలు, అలాగే వేరే అబ్బాయి అంజయ్ అనే పిల్లాడు, మొత్తం అందరం టీం అందరం కలిసి వెళ్ళామన్నమాట. ఈ ఊరి గురించి మీకు స్టార్టింగ్లోనే వాయిస్ ఓవర్లో చెప్పాను కదా. ఇక్కడ మొత్తం కూడా క్షుద్ర పూజల కోసము అర్ధరాత్రులలో ఉండి కొంతమంది మంత్రగాళ్ళు వచ్చి ఇక్కడ విచిత్ర పూజలు చేస్తూ ఉంటారంట. మేము ఇక్కడ చాలా అంటే చాలా స్కేరీగా ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీరు వీడియో చూడండి. డెఫినెట్గా మీకు వీడియో నచ్చుతుంది. మీరు చాలా థ్రిల్ ఫీల్ అవుతారనమాట ఈ వీడియో చూసిన తర్వాత. మేము చాలా రిస్క్ పడ్డాము, చాలా ఇబ్బంది పడి మరి ఇక్కడ ఈ లొకేషన్లో వీడియో తీసాము. సౌండ్ వచ్చింది. చెప్తా రండి రండి రండి. వదిలిపెట్టా యారు వదిలిపెట్టాం ఏమో పరిగిస్తాను కదా. పెళ్లి చూసుకుంటా ఉండు, పెళ్లి చూసుకుంటా ఉండు, సరేనా? జాగ్రత్త. నా బ్రో, లాస్ట్
ఏంటంటే చాలా ఘోరంగా తయారైంది. ఏం కాదు పైనుంచి ఏదో పడుతుంది అంతే. ఎవరు ఉన్నారు? చూద్దాం. పరిగెత్తండి, ఏదైనా కింద పడుతుంది. పైన మొత్తం ఎనీ టైం పడిపోతుంది. అది రిలాక్స్, కూల్గా ఉండు, ఏం కాదు, కూల్గా ఉండు. సౌండ్ వచ్చాయన్నా. మీరు కంట్రోల్ చేసుకో, ఏం కాదు. లాస్ట్ టైం తప్పించుకున్నారు, ఈసారి మర్యాదగా చిక్కితే బాగుంటుంది మీకు. బ్లడ్ శాంపిల్. బ్లడ్ శాంపిల్ అన్న. సౌండ్స్ వచ్చాయన్నా. బ్లడ్ శాంపిల్ ఎవరిది నాది? మనకేం తెలుసు. देखो इधर 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 ఎవరున్నా? ఎక్కడ ఎక్కడ పరిగెత్తాడు అన్న, పరిగెత్తాడు. అక్కడే మేడున్నా. ఇక్కడ ఉన్నాడు. పద 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 కాసేపు ఏదో పట్టుకోండి. పద పద. ఇటవే రామమ్మా. సైకో కాకరా. హలో, పూజలు చేసేవాళ్ళు ఉన్నారు. మా హాస్పిటల్ ఎదుగుతున్నాను. సౌండ్స్ వచ్చాయన్నా. సౌండ్స్ చూడు చూడు ఒక చూడు. ఎవరు లేరు. ఏమైనది? బ్రో
సో గైస్ ఏం డైరీ నాది? ఎవరున్నా సో గైస్ సో లాస్ట్ టైం కూడా ఇంతకు రెండింతలు ఎక్కువగా జరిగింది ఈ లొకేషన్స్లో. సో అందుకే మళ్ళీ వాళ్ళందరూ చెప్పడంతో మళ్ళీ ఇక్కడ జరుగుతున్నాయి, ఇక్కడ ఉన్నాయి. నిజంగా చాలా విచిత్రంగా ఇక్కడ భయంకరమైన క్షుద్ర పూజలు చేస్తున్నారు అని చెప్పడంతో మేము వచ్చాము. ఇక్కడ వాళ్ళు అన్నట్టుగానే నిజంగా చాలా విపరీతంగా పూజలు అవన్నీ చేసి పెట్టినట్టున్నారు. డోర్ బయట నుంచి అబ్దుల్ జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడ అవుతుందా? ఎంత సౌండ్స్ వస్తాయి? ఇక్కడ అన్ని మంత్రశక్తులు, చాలా భయంకరమైన మంత్రశక్తులు ఉన్నాయి అమ్మ. అందుకే నాది కనపడింది మంత్రశక్తి లాగా. కాషాయం పంచ కట్టుకుని అక్కడ ఎవరో మనిషి ఉన్నట్టున్నాడు, పూజారి మాదిరి. ఇక్కడ చేసా క్షుద్ర పూజలు చేసేవాళ్ళు ఉన్నారు. అదే కదా నేను చెప్పింది స్టార్టింగ్లో నీకు చెప్పి, ధైర్యం చెప్పి ఉండరా, టెన్షన్ పడకుండా అని చెప్పింది. సరే సరే టెన్షన్ పడక. శీల కొట్టాను. శీలాలు కొట్టారు కదా, ఆడు చూపిస్తారా? అష్టదిగ్బంధం ఆత్మ అలాంటిది. వీళ్ళకి ఇంకేం పనులు ఉండవు కదా పూజారులకి. అది చూడు. ఓకే చూడు. ఏంది ఎంత చూడు సంవత్సరాలన్నా ఇది చూసుకో. ఏంది అంత వేరే వేరే ఉంది నాది. అట్లే ఉంటుంది. సంవత్సరాలన్నా ఏంద్రా ఏంది అది? వాడు ఏం పూజారి ఏమన్నా కొట్టినారా? ఏమైందనా? అన్న ఏమైంది? చూడు కూర పోతాను. ఎవరా వాళ్ళు పరిగెత్తినారు? ఏం రా సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చింది. చెప్పుతా దాంతో ఎవరు కొట్టింది? అంటే పరిగెత్తినోడే కొట్టినా లేకపోతే ఇక్కడ ఎవరు పరిగెత్తినా? ఏందరా అది? అమ్మా అబ్దుల్
ఎవరు భయంకరంగా టార్గెట్ చేసినాక జాగ్రత్త ఏ జతన్ ఇక గుంతుంది జాగ్రత్త ఇట్రా రే వాళ్ళు పరిగెత్తినారు ఏమో చూడరా. మనోలేరే ఏమమ్మా ఎవర్రది? గాయస్ ఇందాక ఎవడు నన్ను దీంతో కొట్టాడు. అట్లేమన్నా పరిగెత్తాడా? రే ఇక్కడ ఎవరో ఉండి ఇందాక నన్ను వీటితో కొట్టిన వాళ్ళు ఎవరో మీరు బయటకు వచ్చేయండి. మిమ్మల్ని సో ఏం చేయము. మీరు ఎందుకున్నారు, మీ పర్పస్ ఏంటి, ఇక్కడ ఈ ప్రదేశంలో ఉండి మీరు ఈ క్షుద్ర పూజలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు తెలుసుకుంటాను. మీరు ఇక్కడ ఉండడం చాలా మంచిది కాదు. మీరు ఇక్కడ ఉండి ఇవన్నీ చేయడం వల్ల ఊరి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. చూడు ఏం లేదురాడా. ఇదంతా చూడొచ్చు మరి ఎలా ఉంది ఇక్కడంతా. ఎవర్రా? సౌండ్ చేయండి ఎట్లా వస్తానే. దాంతో కొట్టింది ఎవర్రా మామ? వాడు దేనికి కొట్టినాడంటో తనపైన ఏమన్నా మంత్రించి ఏమన్నా వేశాడా? గైస్ జస్ట్ మిస్ అయింది. ఇది నా హ్యాండ్కు టచ్ వెళ్ళిపోయింది. మేబీ అది నాకు ఏమన్నా వాడు ఇక్కడికిక్కడ ఏదైనా ఇబ్బంది పడాలని చేశాడు, లేకుంటే తర్వాత ఇబ్బంది ఏమన్నా జరుగుతుందో అర్థం కావడం లేదు. రా ఏమంటే ఏమైందంటే ఏమన్నా మంత్రించి ఏమన్నా వేసాడేమో మీద. ఇదేం రేట పెట్టేసినావు? అది దాన్ని ఏం చేద్దాం? అది తీసుకొని ఒకవేళ ఎవరికైనా మనకు తెలిసిన వాళ్ళకి చూపించాం రా. ఇట్లా ఇట్లా జరిగింది, ఎట్లా దానికి ఏమైనా పరిష్కారం. అది ఇలా జరిగింది, మేము షూట్కి వెళ్ళినప్పుడు అది తీసుకొని ఇట్లా జరిగింది, దాంతో మమ్మల్ని కొట్టాడు, ఇట్లా శత్రుపూజ చేసే వాళ్ళు. నిజమేమ్మా, ఇప్పుడు చేసాం. వాడు ఏదైనా చేసి ఉండొచ్చు. అందుకే దానికి పరిష్కారం మనకు కావాలి కదా అని చెప్పాడు. నేను పరిష్కారం ఏముంది ఇంకా అంతా. ఒకవేళ ఇబ్బంది ఏమన్నా ఏం కాదులే, నాకేం కాదులే. చెప్తా ఎందుకని మంచిది మా చేతిలో పెట్టుకొని పోదాం రా. అది చేతిలో పెట్టుకొని పోదాము, కవర్లో కానీ అట్లా. సరే నేను భయపడతాను కాబట్టి తీసుకుంటా. ఇది టెన్షన్ ఏం లేదు, సరేనా? టెన్షన్ ఏం లేదు. ఇప్పుడు ఎక్కడెక్కడ వాడు ఉన్నాడా? ఉన్నదున్నాడు వాడేనా? ఎటు పోయినాడా? అది చూసినావా? ఏది మంత్రగడ వేసిన అది ఏంది బాధే? చిన్న పక్కన సౌండ్ వస్తున్నాయినా. ఏం కాదు, టెన్షన్ తీసుకోక. ఇది ఎట్ట పోయినా అర్థం కాలేదే. అర్థమై అనిపిస్తుంది.
అంత ఘోరంగా మాట్లాడుతుంది అనిపిస్తుంది వెళ్ళిపోతుంది. కన్నపడి పోయినాడు బ్రో. ఎవరు ఉన్నారు బ్రో మొత్తానికి ఈడ? ఆయన మంత్రాలు తెలుసు కదా. హలో రిలాక్స్. చాలా మంది నా మొత్తానికి ఉన్నారు నా ఎవరు. చాలా మంది ఉన్నారు. మనం టీం వచ్చిన వాళ్ళ టీం వచ్చారు ఎట్టనా. తాకాకు నా దిష్టిది ఏమన్నది. దుస్థితి కాదు, వాడు ఇప్పుడే చేసిండు. ఇప్పుడే చేసి మీద చేసేవాడు. ఈ క్వశ్చన్ తెలుసా? ఓకే టెన్షన్ ఈ క్వశ్చన్ తెలుసా? వాడు కనపడా అక్కడ వేసరికి మాయమైపోయిందా? ఆ అది ఉంది కదా దాని దగ్గర ఎట్లా లైన్ ఇట్లా మంటేస్తే పైకి మంట పెడితే ఇట్లా ఇట్లా స్ట్రైట్ ఒకటే లైన్ ఎట్లుంటది, అది స్కైలో కనపడుతుంది. మేము అక్కడి నుంచి అక్కడికి పోయేలోపు లేదు, అక్కడి నుంచి అక్కడికి వచ్చి ఇట్లా వచ్చినాము, మనోడు చూసిండు లేదు అది. సో వాడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? వాడి గురించి చెప్పాలి కాదు, ఇద్దరున్నారు. నేను చెప్పాను ఎవరో కానీ నాకు కనపడిన మనిషి అయితే నీకు మనిషి సెకండ్ల పైన మనిషి కనపడేసి ఇద్దరున్నారు. ఎవరో మూడు చూసినావు కదా. ఇప్పుడు నా పైకి దాని నుంచి వేసినాడు ఒకడు, ఇప్పుడు మీకు ఇట్లా పరిగెత్తినాడు ఒకడు, ఇద్దరు ఉన్నారు. కాబట్టి డివైడ్ అయిపోదాం, సరేనా? సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే నైట్ వర్షన్ ఆన్ చేద్దాం, ఎందుకైనా మంచిది. సో నైట్ వర్షన్లో కూడా చూద్దాం. ఇప్పుడు దీనికంటే లైటింగ్ ఆల్మోస్ట్ తక్కువ ఉంది. ఒకవేళ ఆ లైటింగ్కి ఎక్కువ ఇబ్బంది ఉండొచ్చు. అసలు ఏం మీరు మాట్లాడొద్దు, పిన్ డ్రాప్ సైలెంట్ గా తిరగాలి. పిన్ డ్రాప్ అదే ఎంత సౌండ్, మీరు కూడా ఫోన్ ఫ్లాష్ తో తిరగండి, లైట్ వేసుకోండి. నైట్ వర్షన్ తిరుగుతాను బ్రో. ఓకే, మీరు మాత్రం పిన్ డ్రాప్ సైలెంట్ గా. ఎట్లా అంటే పొర్రపాటు చేతికి దొరికింది అనుకో, కెమెరా ఆపేసి 10 దెబ్బలు కొట్టేయండి, పర్లేదు. అది ఓకేనా? కొట్టండి, ఎట్లా అంటే కింద పడి తన్నాలి అంతే. ఒకవేళ దొరికింది అంతే. మేము నైట్ వర్షన్ ఆన్ చేసేస్తున్నాం. సో నైట్ వర్షన్ ఆన్ చేసి నైట్ వర్షన్ లో కలుస్తాం గైస్. సో లెట్స్ వెయిట్. సో అన్నా ప్రతాపన్నా, ఓకే నైట్ వర్షన్ అయితే కనెక్ట్ చేసేస్తున్నాము. ఇంకా మేము ఇద్దరం వెళ్తాం, మీరు కూడా వితౌట్ ఫ్లాష్ వెళ్ళండి. నేను చూసుకుంటాం. ధర కెమెరా ఏమంటావు? ఆన్ దగ్గర పెట్టుకోండు, రికార్డింగ్లో నువ్వు పెట్టుకోండు, లైట్ ఒక్కటి ఆఫ్ చేసిండు, సరేనా? ఓకే, టేక్ కేర్ బ్రో. ఇద్దరైతే ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. అన్న ప్రతాప్ అన్న ఒకడిని అయితే తరుముకున్నాడు. ఎవరు ఆలోచిస్తున్నాడు రా? ఎవరు ఆలోచిస్తున్నాడు రా? సో గైస్, ఎవరు విచిత్రంగా అరుస్తున్నారు. ఏంది నా సౌండ్ అది? కెమెరా
అబ్దుల్ వైర్ బాక్స్ ఇందాక ఇక్కడి నుంచి ఎవరో గట్టిగా అరిచినట్టు అనిపించింది. ఎట్లా పరిగెత్తి తింటారంట వాళ్ళు? ఎట్లా పరిగెత్తి ఆడ ఏం చేస్తాను రావడం. సో గైస్, ఈ ఇళ్ళలో ఇక్కడ ఏమి శక్తులతో బంధించింది ఏమన్నా ఉంటాయి కదా, అటువంటి ఏమన్నా చేసినారేమో అని ఒక లైట్గా టెన్షన్ అయితే మొదలైంది. ఇందాక చూశారు కదా పార్ట్ 1లో నన్ను అదేంటి దాంతో ఏదో మంత్రిచ్చిన దాంతో కొట్టారు. హలో, ఇక్కడ ఏదైనా ఆత్మశక్తి కానీ క్షుద్రశక్తి కానీ మంత్రశక్తి కానీ ఉంటే ఒకసారి మా కెమెరా కానొస్తారా? ఒకవేళ ఎవరైనా సరే ఇక్కడ మంత్రగాళ్ళు ఉన్నా కూడా మీరు వచ్చారంటే మీ దగ్గర నేను కూడా మంత్రం నేర్చుకుంటాను. వస్తారా? నాకు త్వరగా 1,00,000 సబ్స్క్రైబర్లు కావాలి. సో మీ దగ్గర మంత్రం నేర్చుకొని నేను కూడా ప్రయోగం చేస్తాను. ఏంది నాది వద్దు త్యాగ నా ఏంది నాది మేకు కొట్టింది ఆత్మలు కొట్టారేమన్నా ఆత్మను కొట్టింది వద్దు నా సౌండ్ వచ్చానా నా సౌండ్ వచ్చాయనా సౌండ్ వచ్చానాయి పెట్టినా అదేమన్నా కొడుతుందేమన్నా దీంట్లో ఏముంది అదేనా అన్న పెద్దదేమన్నాగా దానికాడికి గట్టిగా కుట్టినాడు సౌండ్ వచ్చాయనా సౌండ్ వచ్చాయనా దీంట్లో ఏముంది నా ఎవడైనా సరే ఇక్కడ ఉంటే ఊరికి నేను అరుస్తూ ఉంటే ఆడు ప్లాన్ మీద ఏం చేసుకుంటాడు, లేకుంటే పారిపోతాడేమో అని అరవకుండా ఉన్నాను. పెద్దగా కుట్టిన సీరియల్ అవునా అన్న గాజు ఉన్నది దీనికి ఏంది అంతా ఇది వింటగా ఉంది యుద్ధ అమ్మాయినా గాజులు అమ్మాయిలుగా తీసుకుంటారు. అదే అంటే అమ్మాయిని ఏమైనా చంపినాడేమన్నాడు మొన్న లాస్ట్ టైం పిల్లలను కూడా చిన్నపిల్ల కాదు అది కూడా అసలు చిన్నపిల్లది ఎక్కడో కాయిన్ కూడా ఉండాలి. ఏమన్నాడేమో రాడు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో మీరు మర్యాదగా కనిపించండి. మిమ్మల్ని ఏం చేయకుండా వదిలేస్తాం. మీరు ఇలా ఇబ్బంది పెట్టాలని మమ్మల్ని ఏదో చేయాలని చూసారంటే మిమ్మల్ని మీకన్నా ఎక్కువ పెద్ద పెద్ద మంత్రగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మళ్ళీ మీకు క్షుద్ర పూజలు చేశాను నేను. బయటికి రండి, ఎవరో ఏడున్నారో.
జాగ్రత్త, ఇట్లా వెళ్ళు, నేను అలా వెళ్తా. సరేనా, జాగ్రత్త. సో గైస్, ఇంకా వెళ్ళాలన్నా కూడా భయం వేసింది, ఈ ఆడ దిగిపోతున్నాయో అని. ఖలీల్ జాగ్రత్త. హలో గైస్, క్యావరే ఏమైందిరా, ఏమైందిరా, యాండవరా యాండవరా. యాండవరా జతం జతం. ఏంటది? కెమెరా మొత్తం కింద పడిపోయింది. ఏందనేది బ్రో? బూడిద బ్రో, బూడిదనా? రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్, టెన్షన్ పడద్దు. బయటికి పోతా, ఫస్ట్ బయటకు పోదా, ఫస్ట్ బయటకు పోదా. ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదురా, డర్ నాకు భయపడదు. టెన్షన్ పడదు, రిలాక్స్. కూర్చో 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 కూర్చో, ఈడే కూర్చో, పర్లేదు. కూర్చో బ్రో, కూర్చో కూర్చో కూర్చో, కొంచెం కూర్చో, 10 నిమిషాలు కూర్చో 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 కూర్చో, టెన్షన్. తమ్ముడు వాటర్ తీసుకుని రా, అక్కడ కింద పెట్టి కింద పెట్టి. నువ్వు ఫస్ట్ వాటర్ తీసుకుని రా, వాటర్ పెట్టి. ఏం కాదు బ్రో, ఎట్లా కెమెరా తీసుకొని లోపలికి వెళ్ళాను. నాకు రూమ్లోకి వెళ్ళంగానే కొట్టేసినా మొహానికి. రిలాక్స్ రిలాక్స్, ఏం కాదు. వాటర్ తాగు, వాటర్ తాగు. నీకేమైంది మళ్ళీ? నీకు రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. చూడరా, ఏంద్రది? నాకేంది, నా భయం అవుతుంది. వచ్చాను చూడరా.
నాకేంది నా భయం చూద్దామన్నా అన్న పోతున్నాడా లైట్ అన్న కూతున్నాడు విషయమైందిరా అన్న విషయమైందిరా అన్న ఫిట్ చేసుకో అన్న కీస్ తీసుకో సో గైస్ ఇలా ఫిట్స్ వచ్చి పడిపోయిన తర్వాత చాలాసేపటి వరకు వీడైతే అన్కాన్షియస్గా అలాగే చాలా డల్గా ఉండిపోయాడు. మా చేతనైనంతగా వీడికి వాటర్ తప్పించి బాడీ పైన అలా తగిలి అదే రఫ్ చేసినట్టు అని ఇలాంటి ఏదేదో చేసామో మా చేతనైనా చిన్న చిన్న వైద్యం అంటారు కదా ఆ టైప్లో అలా చేసిన తర్వాత ఇంకా ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఒక చోట టెంట్ వేసుకున్నాము. యాక్చువల్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఆపేయడం మంచిది కాదు కదా, కంటిన్యూగా అట్లీస్ట్ ఎవరినో ఒక్కడన్నా పట్టుకున్నాము. ఎంత కష్టపడిన దానికి ఫలితం లేకుండా వెళ్ళిపోతుంది కదా అనే ఉద్దేశంతో మేమైతే ఊరి చివరికి వెళ్ళి అక్కడ టెంట్ వేసుకొని కూర్చొని వీళ్ళని నేను ప్రతాపన్న ఇద్దరం వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. వీళ్ళని ఒక చోట కూర్చోపెట్టి సో వీళ్ళైతే భయపడుతూనే ఉన్నారు. వీళ్ళకి నచ్చ చెప్పేసి ఏం కాదు వచ్చిన దానికి ఫలితం లేకుండా వెళ్ళిపోతాము అని చెప్పేసి నేను ప్రతాపన్న వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. అన్నా అట్లా పడుకొని ఉండిపోయాడు. పడుకోనిలే బ్రో, మౌనాను కొంచెం చూసుకుంటా ఉండు ఓకేనా. నువ్వు కూడా ఏం భయపడకుండా కొద్దిగా అలా ఎవరైనా వస్తే ఏంటంటే వాళ్ళు ఆడి మంట పట్టుకొని ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారో మనం చూద్దామన్నా. సరే టెన్షన్ ఏం పడద్దండి మీరు. మేము నైట్ వర్షన్ తీసుకొని పోతా ఉన్నాము నైట్ వర్షన్ ఓకేనా. జాగ్రత్తగా ఉండండి మీరు, ఏదైనా కూడా ఫోన్ కొట్టండి సరేనా. మీరు కనపడకుండా ఉంటారు కాబట్టి మీకు సేఫ్టీ కోసమే టెంట్ వేసినాము. టెంట్ వేసుకొని జాగ్రత్తగా ఉండండి సరేనా. సో గైస్ ఇంకా ఇప్పుడు వాడైతే ఎప్పుడైతే ఆ మంటలు ఎన్ని తీసుకుని మా పైకి ఎక్కబడ్డాడో ఇప్పుడు వాడిని పట్టుకోవడానికి అయితే ఇద్దరం వెళ్తున్నాము ఓకేనా. రెడీ ఉందమ్మా. నైట్ వర్షన్ సో నైట్ వర్షన్ కూడా తీసుకుని జాగ్రత్తగా ఉండండి మీరు. ఎక్కడున్నారు కాదన్నా వాడు ఇందాక కాదు అసలు ఇందాక వాడు పోయిన ప్లేస్ మేము చూసినామా. ఒకవేళ అట్టే పోయింటాడేమో, ఒకసారి ఆ రూట్లో పోయి చూద్దామా. అదే చూద్దాం. ఇప్పుడు అసలు అది కాదన్నా, ఎంత ఎదిగాడు అది మీదికి వచ్చేసాడు ఈ అగ్గి నిప్పులు తీసుకొని. మా కొద్దిసేపు అయితే ప్యాక్ అయిపోయింది అసలు. సో గైస్ అసలు ఏం చేయాలో అర్థం కాలేదు.
ఎదురు పోయి చేయనీకి అసలు ఆడి ఎంత ఆ ఘోరంగా ఉన్నాడు. ఆడి మెళ్ళ నిండా రుద్రాక్షలు మొత్తం కుంకుమల బొట్లు అన్నీ పెట్టుకొని, అంటే ఎదుర్కోవడానికి ఇబ్బంది కాదు. మంటలతో పెట్టుకొని తగిలిచ్చి ఏదైనా చేస్తే ఎంత ఇబ్బంది పడిపోతాం. దానికి తోడు పట్టుకుందామని లోపల మనోళ్ళు పరిచుకుంటూ వెళ్ళిపోయారు. అదే పెద్ద ఇది అయిపోయింది మనకి చాలా వరకు. ఇక్కడ నా చుట్టుపక్కల ఏమున్నా చూడు. చుట్టుపక్కల ఏమన్నా ఉన్నాడా? పడిపోయింది. పట్టుకో ఒక్క నిమిషం. ఏమైంది? డిస్కనెక్ట్ అయిపోయిందా? పడిపోయింది. ఫ్రెండ్స్, వాళ్ళని వెతుక్కుంటూ చాలా దూరం అయితే వచ్చాము. బట్ వాళ్ళైతే ఎక్కడే కానీ కనిపించలేదు. ఎటుపక్కల చూసినా కూడా ఏదో మంత్ర శబ్దాలు లాంటివి అటువంటివి దూరంలో వినిపిస్తున్నాయి. బట్ మనుషులైతే ఎక్కడే కానీ ఎవరే కానీ కనిపించలేదు. అలాగే చాలాసేపు తిరిగిన తర్వాత ఒక చోట లైట్గా లైటింగ్ లాంటిది, అంటే ఒక మంట ఫ్లాష్ లైట్ లాంటిది ఏదో కనొచ్చింది మాకు. ఓకే, మేబీ అక్కడ ఎవరో ఉన్నారు, అక్కడ ఏదో జరుగుతుంది, నిశ్శబ్దంగా వెళ్దాము, అక్కడ ఏం జరుగుతుందో రికార్డ్ చేద్దాము, తర్వాతే వాళ్ళపైన దాడి చేయడం కానీ లేదంటే ఏదో ఒకటి చేద్దాము అనేసి డిసైడ్ అయిపోయి ఫస్ట్ నిదానంగా వెళ్ళాము. ఇటుపక్క మళ్ళీ వీళ్ళకి చెప్తే వీళ్ళు భయపడతారు టెంట్లో ఉండేవాళ్ళు అనేసి, వాళ్ళకి మాకు చాలా దూరం ఉంది, అరుపులు విన్నా కూడా వినిపించట్లే అనేసి చాలా నిశ్శబ్దంగా కనిపించిన వాళ్ళని రికార్డ్ చేసాం. చూడండి. మంత్ర శబ్దాలు వస్తాయి. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. వాళ్ళు వెళ్ళే ఉన్నారు బ్రో, వాళ్ళు వెళ్ళే ఉన్నారు బ్రో. ఫ్లాష్ ఆఫ్ చేసుకో, ఫ్లాష్ ఆఫ్ చేసుకో. ఏయ్ వాళ్ళకి తెలిసి వాళ్ళ భయపడిపోతారన్న. కంప బ్రో, మన చుట్టూ ఏదో ఉంది బ్రో, మన చుట్టూ ఏదో పవర్ ఉంది బ్రో, మన చుట్టూ ఏదో పవర్ ఉంది బ్రో. అది చూడు, రౌండ్గా చూడు బ్రో. ఇప్పుడు ఇది చూడు, సర్కిల్ సర్కిల్ చూడు, ఇది చూడు సర్కిల్.
విడిది నాకు భయం అయితే అబ్దుల్ 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 కట్టెత్తుకోవచ్చన్నా క్షుద్ర పూజలు చేసే చోట డిస్కో డ్యాన్స్ ఎందుకు చేస్తున్నాడని కొంతమంది బ్యాడ్ కామెంట్లు పెడతారు. సో ఈ వీడియో చూసిన తర్వాత సో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో క్షుద్ర పూజలు అంటే మనకు తెలిసినంత వరకు సినిమాల్లో చూపించేది ఒక రకమే, కానీ మనకు తెలియని చాలా అంటే చాలా రకాల పూజలు ఉన్నాయి క్షుద్ర పూజలలో. సో వీటి గురించి కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లోనే మీకు చాలా వీడియోస్ అయితే దొరుకుతాయి. సో చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇతను ఈ విధంగా ఈ క్షుద్ర పూజలు ఎందుకు చేస్తున్నాడు అనేసి సో చాలా డౌట్స్ అనేది క్లియర్ అయిపోతాయి మీకు. సో మీ ఫ్రెండ్స్, వాడేమన్నా మమ్మల్ని గమనించాడేమో అని అనుమానం వచ్చింది. కానీ మేమైతే లైట్లు అన్నీ కంప్లీట్గా బంద్ చేసుకొని ఉన్నాము. చాలా అంటే చాలా దూరంలో ఉన్నాము, అంటే జూమ్ చేసి ఉన్నాము. అందుకే మీకు కెమెరా ఎక్కువ షేకింగ్ అనిపించి ఉండొచ్చు. బట్ ఏమో వాడు గమనించడేమో అనే ఆలోచన అయితే మాకు మొదలైంది. సరే ఎలాగైనా సరే పట్టుకుందాం పదా అని బయలుదేరాము. వాళ్ళైతే పూజలో అంత దీనంగా వాళ్ళు ఎవరిని పట్టించుకునే విధంగా వాళ్ళైతే పూజలో మునిగిపోయి ఉన్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత రిస్క్ చేసి మరీ తీసాము. మాక్సిమం మేము పట్టుకోవడానికి ట్రై చేసాము. వాళ్ళిద్దరే ఉన్నారు కదా, మీరు నలుగురుండి కూడా ఎందుకు బ్యాక్ స్టెప్ వేసారు అనుకుంటారేమో. మేము ఎంతవరకు వీలైతే అంతవరకు పట్టుకోవడానికి ట్రై చేసాము. ఎప్పుడైతే ఇంకా వాడి చేతిలో ఉండే ఆ మంట కర్రలతో మా పైన అటాక్ చేశాడో ఇంకా మా వల్ల కాలేదు. ఈ లోపలనే వాడు ఏం చేశాడో ఏమో తెలియదు, కానీ సడన్ గా అంజీకి కింద పడి దెబ్బ తగిలింది. సో ఖలీల్కి వచ్చేసి
చెవులోంచి బ్లడ్ వచ్చేసింది. ఇంకా ఇక్కడ ఉండే కొద్దీ ప్రమాదమే అనేసి వచ్చేసాము. ఎక్కడైనా సరే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకొని మాకు వీలైనంత వరకు మాకు ఎంతవరకు మేము ట్రై చేయగలుగుతాం అంతవరకు ట్రై చేస్తాము, అంత ఎఫర్ట్స్ పెడతాము. ఇంకా అంతకు మించి మా వల్ల కావట్లేదు అనే టైంలోనే మేము ఎక్కడైనా సరే క్విట్ అవుతాం ఫ్రెండ్స్. దయాలగడ కానీ జిన్గాడు కానీ ఏదైనా కానీ మేము కూడా మనుషులమే కదా, మాకు కూడా అంతో ఇంతో ప్రాణాలపైన ఆశ ఉంటుంది కాబట్టి సో తప్పదు అనే సిచ్యువేషన్లో బ్యాక్ స్టెప్ వేస్తూనే ఉంటాము. వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కటి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.